నలుగురు స్నేహితులు పట్టుకొని తీసుకొచ్చారు. తీసుకొస్తే మరి లోపట స్థలము లేదు. మరి మనుషులందరూ కూడా లోపట రానికే స్థలం లేదన్నమాట, అంత గుమ్ముగూడిపోయారు. మరి అలాంటి ఒక పరిస్థితులలో ఈ పక్షవాయి గలవాణిని అక్కడ తీసుకురావాలంటే కొంచెం కష్టం అయ్యింది. సో వీళ్ళు ఏం చేశారు అని అంటే సీదా ఇంటిపైకి ఎక్కేసి కప్పునే తీసేశారు. ఏం చేశారు? కప్పుని తీసేసి మంచంతో సహా ఆ మనిషిని కిందికి దించారు. చాలా చిత్రమైన సంఘటన కదా. వీరు మరి ఆ ఇంటి వారు ఏమని ఉండొచ్చో, ఏంది ఇంట్లో మీటింగ్ పెట్టేస్తే టాప్ లేపేస్తుండ్రు ఇంద్రబాబు అనొచ్చు కదా. మీ ఇంట్లో మీటింగ్ పెట్టేసి చెత్త తీసేస్తే కదా, చాలా చిత్రమైన సంఘటన. కానీ వారందరికీ ఎంత కోఆపరేట్ చేశారు ప్రభు పరిచర్య కోసం, ఎంత కోఆపరేట్ చేసినా ఇంటి చెత్తని కూడా తీసేసి ఆ మనిషిని కిందికి దించారు. అంటే బహుశా ఇలాంటిదైతే రూఫ్ లేదు కానీ మళ్ళీ చెత్తేసుకోవాలంటే చాలా కష్టమైన పని కదా. అయినా కానీ ఏమనుకోలే. అలా నలుగురు మనుషులు ఏం చేశారంటే ఆ పక్షగాయగలవాణిని అలా దించారు ఆ ఇంట్లోకి. దించినప్పుడు యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క విశ్వాసంని చూసి మరి అక్కడ అన్న ఆ మాటని మనము ధ్యానిస్తాం. ఓకేనా. ఇప్పుడు మార్కు సువార్త అంటే దించారు, వాళ్ళ విశ్వాసంని చూశాడు. అప్పుడు యేసుక్రీస్తు ప్రభు అన్న మాటలు కొంచెం చిత్రంగా ఉంటాయి. ఇది మనం ఈరోజు ఆ చిత్రమైన మాటలు అంటే మనకి అవి కన్ఫ్యూషన్గా ఉంటాయి, ఇదేంది అన్నట్టు. సో అది 5వ వచనంలో మనం ఆ మాటలని చదువుదాం. ఎవరైనా మార్కు సువార్త మొదటి 4 వచనాల్లో ఉన్నది నేను చెప్పేసిన, 5వ వచనం మనం చేద్దాం. నీ పాపములు ఏం చేయబడ్డాయి? క్షమింపబడ్డాయి. ఇక్కడ చిత్రమైంది ఏంది మాట? అదే ఇక్కడ ఏందంటే ఎవరికైనా కానీ మీరు ప్రాబ్లం ఒక్కటితో పోతే ఇంకొకటి ఏంది, ఇప్పుడు మనం ఆల్రెడీ చూసాం, ఈ గుడ్డి వాళ్ళు చూసాం కదా. వారు ఏం కోరారు? మా కండ్లు చూపు కావాలి. ఇప్పుడు ఈయన ఎందుకు వచ్చాడు? బాగా కావాలి. కానీ యేసుక్రీస్తు ప్రభు అతనికి ఏం చెప్తా ఉన్నాడు? నీ పాపాలు క్షమింపబడ్డాయి అని చెప్తా ఉన్నాడు. నిజంగా నీ పాపాలు క్షమింపబడ్డాయి అని చెప్పుట అవునండి. ఓకే, లేదు కారు వచ్చింది. ఓకే. సో పాపాలు క్షమింపబడ్డాయి అనేది చిత్రంగా ఉన్నది. ఈయనది అవసరం ఒక్కటైతే ఇంకొకటి చెప్తా ఉన్నాడు. సో ఇక్కడ మనము నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే మనం కూడా ఒక క్వశ్చన్ వేసుకోవాలి. యేసుక్రీస్తు ప్రభు చేసిన దాన్ని అన్నిటికీ ఒక పర్పస్ ఉన్నది, ఒక ఉద్దేశం ఉన్నది. ప్రతి దగ్గర ఏదైతే స్వస్థపరిచాడో, ఒక అద్భుతం చేశాడో దాని వెనుక ఒక పాఠం నేర్చుకోవాలి. చాలా మట్టుకు ఏం చేస్తూ ఉన్నారంటే ఆ అద్భుతంని చూస్తూ ఉన్నారు కానీ దాంట్లో ఉన్న పాఠంని నేర్చుకున్నట్లేదు. యేసుక్రీస్తు ప్రభు అద్భుతాలను చేశాడని మనం ఒక పాఠం నేర్చుకోవాలి. ఆ పాఠం ఏంది అని అంటే స్వస్థత కంటే ఇంపార్టెంట్ అయ్యింది ఏంది? పాప క్షమాపణ. మనం ఆ పాఠం నేర్చుకోవాలి. ఎందుకంటే ఒకవేళ కనుక మనం స్వస్థతగా ఉండి మంచిగా ఉండి మన పాపాలు క్షమింపబడలే, ఏం ప్రయోజనం? మనకు ఆరోగ్యం ఇచ్చినా, ఇండ్లున్నా, ఉద్యోగం ఇచ్చినా, ఏమి ఇచ్చినా ఏం ప్రయోజనం? ఏం ప్రయోజనం లేదు.
కాబట్టి ప్రభు ఇక్కడ మన ఒక ఫోకస్, మన ఒక ధ్యానం ఎక్కడికి కలుపుతున్నాడు వీళ్ళందరినీ? ఓకే, మీరందరూ ఇక్కడ స్వస్థపడడానికి వచ్చారు, కానీ అక్కడ ఆ స్వస్థతను ఆపేసి ఫస్ట్ అంటా ఉన్నాడు, నీ పాపాలు క్షమించబడ్డాయి అని. దాని కారణం ఏంది అని అంటే, కింద యేసుక్రీస్తు ప్రభు మరి వాళ్ళు ఇలా మాట్లాడుతూ ఉంటే ఈ మాటలు చెప్పగానే అక్కడున్న ఫరిసేయులు, ఈయనెవరు స్వస్థపరచడానికి, దేవుడు ఒక్కడే కదా, ఈయనెవరు క్షమించడానికి పాపాలు, దేవుడు ఒక్కడే క్షమించే సామర్థ్యం ఉన్నది కదా, చెయ్యాలి కదా క్రమంలో అని వారి లోపల వాళ్ళు అనుకుంటే, యేసుక్రీస్తు ప్రభు ఎందుకు మీరు ఇలా అనుకుంటున్నారు, ఏది సులభమైన పని అని అడుగుతాడు. ఇంకొక క్వశ్చన్ వేస్తాడు. ఏమని వేస్తాడు? పాపాలు క్షమింపబడినాయి అన్నది సులభమా, చెప్పుట సులభమా, లేకుంటే నీ పరుపునెత్తుకొని నడుమనుట సులభమా అంటాడు. యేసుక్రీస్తు ప్రభుకి ఏది సులభం చెప్పండి? సులభమా? ఏది సులభం? లేలే, యేసుక్రీస్తు ప్రభు వాళ్ళని రిటర్న్ ఒక క్వశ్చన్ వేసిండు. ఏమని? వాళ్ళు ఏమనుకున్నారు? పాపాలు క్షమించబడ్డాయి అన్నారు కదా. అప్పుడు వాళ్ళు ఏమనుకున్నారు? పాపాలు క్షమించడానికి ఈయనెవరు, దేవుడు కదా అన్నారు. అప్పుడు యేసుక్రీస్తు ప్రభు వీళ్ళ మధ్యలో సనుగుతూ ఉంటే వాళ్ళని అడిగిండు, ఏది సులభమైన పని, పరపెత్తుకొని నడుమని సులభమైన పనా, లేకుంటే నీ పాపాలు క్షమింపబడ్డాయి అన్నది సులభమైన పనా అని అడిగిండు వాళ్ళని. ఏది సులభమైన పని యేసుక్రీస్తు ప్రభుకి? పాపాలను క్షమించుటనా, లేకుంటే పరపెత్తుకొని నడుమనుటనా? ఇప్పుడు క్వశ్చన్, యేసుక్రీస్తు ప్రభుకి ఏది సులభము? ఆ కవిత కల్పన ఏదో చెప్తా ఉన్నావు, రెండు సులభమే. మీరేమంటా ఉన్నారు? సాధ్యమే. ఓకే, సులభమా అన్నది ఇక్కడ క్వశ్చన్.